అందరికీ నమస్కారం. ఈ మూడవ మాడ్యూల్‌లో మనం అంగన్వాడీ పిల్లలకు అసెస్‌మెంట్‌లను నిర్వహించటం యొక్క ఉద్దేశం, వాటి ప్రాముఖ్యతపై దృష్టి పెడతాము. రండి మనమిప్పుడు అసెస్మెంట్ యొక్క ఉద్దేశం, ప్రాముఖ్యతను గురించి తెలుసుకుందాం. ఈ మాడ్యూల్లో మనం 2 ముఖ్యాంశాల గురించి తెలుసుకుంటాము. అవి అసెస్మెంట్ యొక్క ఉద్దేశం, ప్రాముఖ్యత, అసెస్మెంట్ పద్ధతులు, పాలసీతో అనుసంధానం. ఈ అంశం పూర్తి చేసే సమయానికి మీరు అంగన్వాడీలో అసెస్‌మెంట్ నిర్వహణ యొక్క ఉద్దేశం, ప్రాముఖ్యతను వివరించగలరు. పిల్లలు 5 సంవత్సరాల వయసు వచ్చే సమయానికి వారు దాదాపు 40,000 ప్రశ్నలు అడగగలరని మీకు తెలుసా? ఇది ప్రారంభ సంవత్సరాలలో వారిలో ఉండే అపరిమితమైన ఉత్సుకత అన్వేషణతో కూడిన అద్భుతమైన అభ్యసనకు సూచన. అసెస్‌మెంట్ అనేది విద్యార్థుల అభ్యసన మరియు అవగాహనపై వివిధ మార్గాల ద్వారా సేకరించిన సమాచారం. ఈ సమాచారం విద్యార్థుల ప్రోగ్రెస్‌ని, అలాగే వారికి మద్దతు అవసరమైన రంగాలను గుర్తించటంలో సహాయపడుతుంది. పిల్లల ప్రోగ్రెస్‌ని అర్థం చేసుకోవటానికి పరిశీలనలు, ఆట ఆధారిత కృత్యాలు, పరస్పర సంభాషణలు దోహదపడతాయి. అయితే మనం పిల్లలను ఎందుకు అసెస్‌మెంట్ చేయాలి? దీని వలన ప్రయోజనం ఏమిటి? అసెస్‌మెంట్ అనేది పిల్లల వ్యక్తిగత ప్రోగ్రెస్‌ని గుర్తించటానికి, పిల్లల్లో సామర్థ్యాలు మరియు వికాసాన్ని గుర్తించటానికి, తరగతిలోని బోధనా పద్ధతులను తెలియజేయటానికి ఉపయోగపడుతుంది. అసెస్‌మెంట్ చేయటానికి 3 విభిన్న విధానాలు ఉన్నాయి మరియు ప్రతిదీ వాటి ప్రత్యేక ప్రయోజనాలను, పద్ధతిని కలిగి ఉంటాయి. అవి అభ్యసన యొక్క అసెస్‌మెంట్, అభ్యసన కోసం అసెస్‌మెంట్, అభ్యసన ప్రకారం అసెస్‌మెంట్. ఇప్పుడు ఈ విధానాలన్నిటినీ వివరంగా అర్థం చేసుకుందాం. అభ్యసన యొక్క అసెస్‌మెంట్ ఇది బోధించిన యూనిట్లు ముగింపు సమయంలో జరుగుతుంది. ఇది పిల్లల్లో విద్యాపరమైన అభ్యసనను అసెస్ చేస్తుంది. విద్యార్థుల సమగ్ర అభ్యసన ప్రోగ్రెస్‌పై కీలకమైన సూచనలను అందిస్తుంది. ఇప్పుడు అభ్యసన కోసం అసెస్‌మెంట్ విధానం గురించి తెలుసుకుందాం. ఇది విద్యారంగంలో మరింత ప్రభావవంతమైన పాత్రను పోషిస్తుంది. ఇది ఉపాధ్యాయులు విద్యార్థులను నిరంతరం మూల్యాంకన చేయటంపై దృష్టి పెడుతుంది. చివరిగా అభ్యసన ప్రకారం అసెస్‌మెంట్ గురించి తెలుసుకుందాం. ఇది ఒక బలమైన మార్పును సూచిస్తుంది. మూల్యాంకన ప్రక్రియలో విద్యార్థులను క్రియాశీల భాగస్వాములను చేస్తుంది. ఈ విధానంలో అభ్యసన లక్ష్యాలను ఏర్పరచుకోవటం, తమ ప్రోగ్రెస్‌ని, తమ అభ్యసన గురించి తెలుసుకోవటానికి విద్యార్థులే బాధ్యతను తీసుకుంటారు. ఇది స్వీయ నియంత్రణ, మెటాకాగ్నిటివ్ నైపుణ్యాలకు ప్రాధాన్యతను ఇస్తుంది. ఈ విధానం విద్యార్థులు వారి స్వంత అభ్యసన పట్ల విమర్శనాత్మకంగా ఉండేలా చేస్తుంది. అసెస్‌మెంట్ మరియు అభ్యసన అనుభవాల మధ్య అంతరాన్ని తగ్గిస్తుంది. వీడియోను చూడటం ద్వారా అసెస్‌మెంట్‌ను మరింత అర్థం చేసుకుందాం. మూల్యాంకనం అనేది పిల్లల జ్ఞానం, భావనలను అర్థం చేసుకోవడం, ప్రవర్తనలు, సామర్థ్యాలు మరియు వ్యక్తిత్వం గురించి సమాచారాన్ని సేకరించే ఒక క్రమబద్ధమైన ప్రక్రియ. పిల్లలు పాఠ్య ప్రణాళిక లక్ష్యాలను చేరుకోగలుగుతున్నారా లేదా అని అర్థం చేసుకోవడానికి ఇది మీకు సాయపడుతుంది. నిర్దిష్ట కాల వ్యవధిలో విద్యార్థి సాధించిన పురోగతిని మీరు పర్యవేక్షించడానికి మూల్యాంకనం సాయపడుతుంది. అందువల్ల మూల్యాంకనం అనేది విద్యార్థుల కొరకు ఒక పరీక్ష వంటిది. లేదు, ఏమాత్రం కాదు. మనం విద్యార్థులకు పరీక్షలు నిర్వహించి వారిని తెలివైనవారు, చాలా తెలివైనవారు, తక్కువ తెలివైనవారు వంటి విభాగాలుగా వర్గీకరించే అలవాటు ఉంది. అందువల్ల మనం మూల్యాంకనం యొక్క ప్రధాన లక్ష్యం ఇదే అని భావిస్తాం. కానీ మూల్యాంకనంకు సంబంధించి ఇది ఒక తప్పుడు భావన. మంచిది అక్క, ఒకవేళ మూల్యాంకనం లక్ష్యం ఇది కాదన్నట్లయితే దాని లక్ష్యం ఏమిటి? ఇప్పటి వరకు మనం నేర్చుకున్న అంశాలన్నిటినీ ఒకసారి పరిశీలిద్దాం.
ధన్యవాదములు.